హైదరాబాద్ పరిధిలోని కొత్వాల్గూడలో హెచ్ఎండిఏ నిర్మించిన ఎకో పార్క్ ను సాయంత్రం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హిమయత్ సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్క్ ను నిర్మించారు. సుమారు 75 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పార్క్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారుతుందని చెప్తున్నారు అధికారులు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేలాగా పార్క్ ను నిర్మించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టూరిజం అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ కొత్వాల్గూడలో నిర్మించిన ఎకో పార్క్ నిర్మాణం పూర్తయింది. ఈ పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హిమయత్ సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్కును నిర్మించారు. సుమారు 75 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పార్కులో సందర్శకులను ఆకర్షించే అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పార్క్ లో యువతను ఆకట్టుకునేలా అడ్వెంచర్స్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అత్యంత ఆకర్షణీయమైన పార్కులలో ఒకటిగా ఎకో పార్క్ నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. భారీ సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిటీకి వచ్చే టూరిస్టులు తప్పక చూడాల్సిన ప్రదేశాల జాబితాలో ఈ ఎకో పార్క్ కు ప్రత్యేక స్థానం దక్కుతుందంటున్నారు అధికారులు. టూరిస్టులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపేలా పార్కును విభిన్న ఆకర్షణలతో తీర్చిదిద్దారు. ఇందులో ప్రధానంగా బోర్డ్ వాక్, బర్డ్స్ ఏవియరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, బటర్ఫ్లై గార్డెన్, గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేప్, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, అరైవల్ ప్లాజా, ఎంట్రన్స్ ఆర్చ్ వంటివి ఉన్నాయి. సందర్శకులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా కిలోమీటర్న్నర పొడవైన బోర్డ్ వాక్ నిర్మించారు. అలాగే 6500 రకాల పక్షులు కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా బటర్ఫ్లై గార్డెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంబర్పేట్తో పాటు మరో 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో 3849 కోట్లతో నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఈ నెల 8న ఓల్డ్ సిటీలోని బూమ్రక్ ఉద్దౌలా చెరువు, 9న కుకట్పల్లి నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాత బస్తీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బుమ్రుక్ ఉద్దౌలా చెరువు దగ్గర ప్రధాన ద్వారం, చరిత్ర వివరాలతో బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు.